గణాధిపతి నమః. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. మిత్రులందరికీ ఈరోజు పాదరసాన్ని మగినం చేసే విధానాన్ని చెప్తా వినండి. పాదరసము బొప్పాయి ఆకులు ఉంటుందా, బొప్పాసి ఆకులు ఒక 4 ఆకులు తీసుకొని 4 ఆకులలో పాదరసం వేసి నూరితే బాగా నూరాలి. ఎంత ఒక 3 గంటల సేపు నూరాలి. ఒక 30 గ్రాముల రసం పెట్టుకుంటే 2 ఆకులు వేయండి, బొప్పాసి ఆకులు, పెద్ద ఆకులు వేసి బాగా అలా నూరితే బొప్పాయి ఆకులలో పాదరసం బతకదు. ఆ నూరిన తర్వాత దాన్ని తీసుకొని బాగా నూరిన తర్వాత కడుక్కోండి. కడుక్కున్న తర్వాత మగినం వస్తుంది. ఆ మగినాన్ని తీసుకొని మీరు బలిపించుకోవాలి. రాత్రి చెప్పే కదా వీడియో, ఆ విధంగా మీరు తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకుంటే ఆ రసాన్ని మీకే అర్థమైద్ది చూసినమ్మటే. అందుకు కాబట్టి మీరు ఆ రసాన్ని ఆ విధంగా చేసుకోండి. ఆ విధంగా చేసుకున్న తర్వాత దాన్ని మగినాన్ని కరుక్కునే విధానము రాత్రి మీకు క్లియర్గా చెప్పి ఉన్నా కదా, ఆ విధంగా చేసుకోండి. ఓకేనా? ఆ విధంగా చేసుకున్న తర్వాత రసం కడుక్కునేటప్పుడు జాగ్రత్తగా కడుక్కోండి. ఆయన కడిగే విధానంలో కరెక్ట్గా ఉండాలి. ఉంటే మీకు రసము కరెక్ట్గా వస్తుంది, సరిపోద్ది. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్. ఓం నమః శివాయ.